వడ్లు లేవు, బియ్యం లేవు, వేల కోట్లు లూటి. ఈ ఎవరైతే దందా మిల్లర్లు ఉన్నారో పెద్ద స్కాములు నడుస్తున్నాయి. ఏర్పడినటువంటి లక్షల స్కామ్ జరుగుతుంది మిల్లర్లకు సంబంధించి. ఒకసారి చూద్దాం. ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్ 10 ఏళ్ల నుంచి ఇదే కథ. కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళ పేర్లు చేర్చి 2000 కోట్లకు పైగా దోపిడీ. సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబ్ ఇదే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతమాట. ఒకసారి చూద్దాం. నిరుడు డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలోని 4 మిల్లులపై దాడులు నిర్వహించగా 2 మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనరసేకు చెందిన సంతోషిమాత రైస్ మిల్, రఘురామ రైస్ మిల్ ఇండస్ట్రీలో దాదాపు 220 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పడినట్లు అధికారులు తేల్చారు. వీటితో పాటు కోదాడ వెంకటేశ్వర రైస్ మిల్లో 90 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ వేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోనూ మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నట. ఇది యాదాద్రి జిల్లాలో కూడా కొనసాగుతుంది. దాని మీద విచారణ జరిపించాల్సి